గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి ఆదర్శ వాయువులో ఎంట్రోపీలోని మార్పును మనం కనుగొనాలన్నమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి 12 మార్క్స్కి అంటే లాంగ్ ఆన్సర్లో కంపల్సరీ ఇస్తాడు. సో 12 మార్క్స్కి మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అయితే ఆదర్శ వాయువులో మనం ఎంట్రోపీలోని మార్పును మనం కనుగొనాలన్నమాట. అయితే దీనికోసం ఏం చేస్తామంటే ఉత్క్రమణీయ ప్రక్రియ అంటే ద్విగిత ప్రక్రియకు లోనైనప్పుడు అంటే ఆదర్శ వాయువు అనేది ద్విగిత ప్రక్రియకు లోనైనప్పుడు ఎంట్రోపీలో మార్పు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో దీనికోసం ఏం చేస్తామంటే T అనే ఉష్ణోగ్రత, P అనే పీడనం, V అనే ఘనపరిమాణం కలిగి ఉన్న ఒక మోల్ ఆదర్శ వాయువును తీసుకుంటాం అన్నమాట. 1 మోల్ ఆదర్శ వాయువును తీసుకుంటాం. ఆదర్శ వాయువు T ఉష్ణోగ్రత, P పీడనం, V ఘనపరిమాణం కలిగి ఉన్న ఒక మోల్ ఆదర్శ వాయువును మనం తీసుకుంటాం అన్నమాట. అయితే ఈ ఆదర్శ వాయువుకి మనం ఏం చేస్తున్నామంటే dQ ఉష్ణాన్ని అందించామనుకుందాం. అంటే dQ ఉష్ణాన్ని మనం ఈ ఆదర్శ వాయువుకు అందించినప్పుడు వాయువు ఎంట్రోపీలో మనం మార్పును తీసుకుంటాం. వాయువు ఎంట్రోపీలో మార్పు ఏంటి మనకి ds = dQ/T. సో దీని నుంచి మళ్ళీ మనం dQ తీసుకోవచ్చు. dQ = T dsగా రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఏమీ లేదు, మనం ఏం చేస్తున్నాం ద్విగిత ప్రక్రియకు లోనైనప్పుడు అంటే ఒక వస్తువు లేదా ఏదైనా యంత్రం అనేది మనకి ద్విగిత ప్రక్రియకు లోనైనప్పుడు దాంట్లో ఉండే ఆదర్శ వాయువులో ఎంట్రోపీలో మార్పు మనం తీసుకుంటాం అనమాట. దీనికోసం మనం ఉష్ణోగ్రత, పీడనం, ఘనపరిమాణం కలిగిన ఒక మోల్ ఆదర్శ వాయువుని తీసుకుంటాం. అయితే ఈ ఆదర్శ వాయువుకి మనం dQ ఉష్ణాన్ని అందజేసినప్పుడు అప్పుడు ఎంట్రోపీలో మార్పును మనం తీసుకుంటాం. సో dQ ఉష్ణాన్ని అందజేసినప్పుడు ఎంట్రోపీలో మార్పు మనకి ds = dQ/T అని మనకు తెలుసు. ఎంట్రోపీ అంటే ఏంటి దాంట్లో చెప్పాను. సో దాని నుంచి మనం dQ తీసుకుంటున్నాం. dQ = T ds. అయితే ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం తెలుసు కదా. మొదటి నియమం ఏంటిది మనకి dQ = du + dw. ఓకే, అయితే dQ = du + dw మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాం. అయితే కానీ మనకు dw అంటే మనం ఏం చెప్పాం, dw అంటే dv. అయితే ఇక్కడ మనం du అంటే ఏం రాసుకుంటామంటే cv dtగా రాసుకుంటాం. cv dtగా రాస్తాం ఇలా. ఈ cv అంటే ఏమంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిర ఘనపరిమాణ ఉష్ణోగ్రత అని అర్థం అనమాట. ఈ du = cv dt అనేది మీకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. సో అప్పుడు చెప్తాను మీకు ఏ విధంగా వచ్చిందనేది. ఓకే, అయితే దీని నుంచి అలాగే మనకి ఆదర్శ వాయు సమీకరణం ఏంటిది PV = nRT అనుకుంటాం. n అంటే 1 మోల్ కాబట్టి PV = RTగా తీసుకుంటున్నాం. సో దీని నుంచి P/T = R/Vగా అనుకుంటున్నాం. దీన్ని ఈక్వేషన్ 3గా చెప్తున్నాం. అర్థమైందా? సరే, మనం ఏం చేస్తున్నాం ఆదర్శ వాయు ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం తీసుకుంటున్నాం. ఓకే, మనం ఏమంటున్నాం ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమం తీసుకుంటున్నాం. ఆ మొదటి నియమంలో dw అంటే మనకి pdv అని తెలుసు. సో du అంటే cv dtగా తీసుకుంటున్నాం. అలాగే ఆదర్శ వాయు ఈక్వేషన్ PV = RT తీసుకుంటున్నాం. nRT కాబట్టి n అంటే 1 మోల్ కాబట్టి మనం RT తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే P/T = R/Vగా తీసుకుంటున్నాం. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం. సో ఈ మొత్తం వాల్యూస్ని మనం సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం. సో ప్రతిక్షేపిస్తే ఏ విధంగా వస్తుంది మనకి dQ అంటే ఏమొచ్చింది TdS కాబట్టి TdS = du అంటే cv dt ప్లస్ dw అంటే pdv. ఓకే, సో దీని నుంచి మళ్ళీ మనం ds తీసుకుంటాం. cv dt/t ప్లస్
P/T dV. సో మనకు ఆల్రెడీ సమీకరణం 3లో మనకి P/T అంటే ఎంత? P/T అంటే మనకి R/V కాబట్టి సో అది ప్రతిక్షేపించుకుంటాం. CV dt/T ప్లస్ R/V ఇంటూ dV. ఇక్కడ రాసుకోండి పక్కన ఫ్రమ్ 3 అని. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ds ఈజ్ ఈక్వల్ టు CV dt/T ప్లస్ R ఇంటూ dV/V. దీన్ని మనం ఈక్వేషన్ 4గా తీసుకుందాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆదర్శ వాయువును మనం అంటే ఆదర్శ వాయువు యొక్క తొలి స్థితి అనమాట. తొలి స్థితిని మనం ఏగా అనుకుంటే దాన్ని మనం P1 V1 T1 S1 నుండి dq ఉష్ణాన్ని అందించినప్పుడు అది అందించిన తర్వాత B అనే అంటే dq ఉష్ణాన్ని మనం ఈ ఆదర్శ వాయువుకు ఈ తొలి స్థితిలో మనం అందించిన తర్వాత B అనే పాయింట్ దగ్గర మనకి అది P2 V2 T2 S2కు మారింది అనుకుందాం. అంటే ఆదర్శ వాయువు యొక్క తొలి స్థితి మనం ఏ అనుకుంటే దీనికి dq ఉష్ణాన్ని అందజేసిన తర్వాత అది B పాయింట్కు మారింది అనుకున్నాం. సో మారిన తర్వాత ఫస్ట్ దీంట్లో 3 కేసులు ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ కేసు తీసుకుందాం, కేస్ 1. సో కేస్ 1 ఏంటంటే ఉష్ణోగ్రత ఘనపరిమాణంలో ఆదర్శ వాయువులో ఎంట్రోపీ మార్పును తీసుకుంటాం అనమాట. ఉష్ణోగ్రత T అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కాబట్టి T1 తీసుకుంటాం. అలాగే ఘనపరిమాణం Vలో ఆదర్శ వాయువు యొక్క ఎంట్రోపీలో మార్పు అయితే ఈ 4వ సమీకరణం నుంచి తీసుకుంటాం. సమీకరణం 4 నుండి మనం ఏ విధంగా తీసుకుంటామంటే సమీకరణం 4 ఏంటి అసలు మనకి ds ఈజ్ ఈక్వల్ టు CV dt/T ప్లస్ R dV/V. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఇరువైపులా సమాకలనం చేస్తామన్నమాట. అంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ యొక్క అవధులు ఏంటిది? ఇదేంది మనం S1 నుంచి S2కి అంటే ds, అలాగే CV కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత కాబట్టి T1 నుంచి T2కి dt/T ప్లస్ R ఇంటూ అలాగే ఘనపరిమాణం కాబట్టి V1 నుంచి V2కి dV/V. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ సో డిఎస్కి చేసుకుంటే మనం S అవుతుంది కాబట్టి S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు CV dt 1/Tకి ఇంటిగ్రల్ మనకి లాగ్ కాబట్టి log T వస్తుంది. సో log T ఇది T1 నుంచి T2 అలాగే R ఇంటూ 1/Vకి ఇంటిగ్రల్ మనకి సేమ్ అలాగే log V2 V1 V2. సో దీన్ని తీసుకుంటే S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ log T2 మైనస్ log T1 log V2 మైనస్ log V1. సో log A మైనస్ log B అంటే మనం ఏం రాసుకుంటాం? log A/Bగా తీసుకుంటాం. సో దీని నుంచి CV log T2/T1 ప్లస్ R ఇంటూ log V2/V1 అంటే S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు CV log T2/T1 ప్లస్ R log V2/V1 అనమాట. సో మొదటి కేసులో అంటే ఉష్ణోగ్రత ఘనపరిమాణంలో ఆదర్శ వాయువులో మార్పు మనకి ఈ విధంగా ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం సెకండ్ కేసులోకి వెళ్దాం. సో ఇప్పుడు మనకి
రెండో కేసు అనమాట. రెండో కేసు ఏంటిది? ఉష్ణోగ్రత పీడనంలో ఆదర్శ వాయువులో మార్పు. ఉష్ణోగ్రత పీడనం సో మనం మళ్ళీ సేమ్ సమీకరణం 4వ సమీకరణం నుంచి తీసుకుంటాం. సమీకరణం 4 నుండి. సో సమీకరణం 4 ఏంటి మనకి? ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ r ఇంటూ dv బై v. సో ఈ సమీకరణం నుంచి తీసుకుంటాం. సో ఈ సమీకరణంలో మనకి ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ r బై v dv. కానీ r బై v అంటే మనకి సమీకరణం 3 నుంచి మనకి p బై t కదా. సో అది ప్రతిక్షేపించుకుంటాం. ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ p బై t ఇంటూ dv. ఇక్కడ ఫ్రమ్ 3. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆదర్శవాయు సమీకరణం తీసుకుంటాం. pv ఈజ్ ఈక్వల్ టు rt. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని అవకలనం చేస్తామన్నమాట. అంటే డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే pdv ప్లస్ vdp ఈజ్ ఈక్వల్ టు r అనేది కాన్స్టెంట్ కాబట్టి దీనికి t. దీన్ని uv ఫార్ములా విడగొట్టాం. u v డాష్ ప్లస్ v u డాష్. సో దాని ప్రకారం విడగొట్టి రాసాం. అలాగే మనకు దీంట్లో ఏముంది? ఇక్కడ pdv కదా. సో మనకి pdv కోసం తీసుకుంటాం. pdv ఈజ్ ఈక్వల్ టు rdt మైనస్ vdp. ఓకే, దీన్ని మనం దీన్ని ఫస్ట్ 4th అయిపోయింది కదా, దీన్ని 5th ఈక్వేషన్ అనుకుందాం, దీన్ని 6th అనుకుందాం. సో సమీకరణం 5 1 6. సో చూస్తే మనం ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ 1 బై t ఇంటూ pdv అంటే rdt మైనస్ vdp. ఓకే, సో దీని నుంచి అలాగే ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ ప్రతిక్షేపిస్తే దీని లోపలికి 1 బై tని మల్టిప్లై చేస్తే dt బై t మైనస్ v బై t ఇంటూ dp. ఓకే, కానీ మనకి cp మైనస్ cv ఈజ్ ఈక్వల్ టు r అనమాట. ఇది మీకు నెక్స్ట్ లెసన్లో వస్తుంది. ఇవన్నీ cp మైనస్ cv ఈజ్ ఈక్వల్ టు r అనేది మనం ప్రూవ్ చేస్తాం. cp మైనస్ cv ఈజ్ ఈక్వల్ టు r అనేది మనం ప్రూవ్ చేస్తాం. cp అంటే స్థిర ఉష్ణోగ్రత పీడనం, cv అంటే స్థిర ఉష్ణోగ్రత ఘనపరిమాణం అనమాట. సో ఈ r ప్లేస్లో మనం దాన్ని ప్రతిక్షేపించుకుంటాం. ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ cp మైనస్ cv dt బై t మైనస్ v బై t ఇంటూ dp. అయితే ఆదర్శవాయు సమీకరణం తీసుకుందాం మనం. మళ్ళీ pv ఈజ్ ఈక్వల్ టు rt అనుకున్నాం. ఇక్కడ ఏమో మనకి v బై t కదా. సో v బై t ఈజ్ ఈక్వల్ టు r బై p. సో దాన్ని ప్రతిక్షేపించుకుందాం. ds ఈజ్ ఈక్వల్ టు cv dt బై t ప్లస్ cp dt బై t మైనస్ cv dt బై t మైనస్ r బై p dp. సో dv dt బై dt cv dt బై dt క్యాన్సిల్. సో మిగిలిన ఏంటి మనకి? ds ఈజ్ ఈక్వల్ టు cp dt బై t మైనస్ r బై p ఇంటూ dp. సో ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రల్ చేద్దాం. సో ఇంటిగ్రల్ s1 టు s2 ds cp ఇంటిగ్రల్ ఆఫ్ t1 టు t2 dt బై t మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ p కాబట్టి p1 టు p2 dp బై p. సో సేమ్ s2 మైనస్ s1 cp 1 బై tకి డెరివేటివ్ లాగ్ కాబట్టి లాగ్ t2 మైనస్ లాగ్ t1 మైనస్ r ఇంటూ సేమ్ అలాగే
log P2 minus log P1. Okay, so S2 minus S1 sorry same అలాగే log A minus log B. So log A by B కాబట్టి log T2 by T1 minus R log P2 by P1. సో ఇదనమాట సెకండ్ ఈక్వేషన్ మనకి. సో సెకండ్ కేసులో మనం ఉష్ణోగ్రత పీడనాన్ని మనం కాన్స్టెంట్గా అంటే ఉష్ణోగ్రత పీడనంలో మార్పు మనం ఆదర్శ వాయువుల మార్పుగా తీసుకుంటే మనకి ఎంట్రోపీలో మార్పు S2 minus S1 is equal to Cp into log T2 by T1 minus R log P2 by P1 వచ్చింది. సో లాస్ట్ కేసు సెకండ్ది. ఇప్పుడు మనం ఏంటి ఉష్ణోగ్రత ఘనపరిమాణం చూసాం, అలాగే ఉష్ణోగ్రత పీడనం. ఇప్పుడు నెక్స్ట్ పీడనం మరియు ఘనపరిమాణంలో ఆదర్శ వాయువులోని మార్పు మనం తెలుసుకుందాం. సో లాస్ట్ కేసు కేస్ 3 పీడనం సో మనం కేస్ 3లో పీడనం ఘనపరిమాణంలో ఆదర్శ వాయువులో ఎంట్రోపీ మార్పును చూసుకున్నాం. అయితే దీనికోసం ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ కేసులో వచ్చింది కదా, అంటే ఏంటిది ఉష్ణోగ్రత మరియు ఘనపరిమాణంలో అంటే ఉష్ణోగ్రత ఘనపరిమాణం ఆదర్శ వాయువు యొక్క ఎంట్రోపీలో మార్పు వచ్చింది కదా మనకి. సో ఆ ఈక్వేషన్ తీసుకుంటాం. ఆ ఈక్వేషన్ ఏంటిది మనకి ఫస్ట్ ఈక్వేషన్ S2 minus S1 is equal to Cv log T2 by T1 plus R log V2 by V1. ఓకే, సో ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఆదర్శ వాయు సమీకరణం తీసుకుంటాం. సో ఆదర్శ వాయు సమీకరణం ఏంటిది? PV is equal to RT. సో ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం P1 V1 is equal to RT1, అలాగే P2 V2 is equal to RT2. సో ఈ రెండింటిని మనం బై చేస్తాం, అంటే P1 by P1 V1 P2 V2 is equal to R into T1 by R into T2. R క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? T1 by T2 is equal to P2 V2 by P1 V1 by P2 V2. అలాగే ఇక్కడ మనకేముంది? T2 by T1 కాబట్టి మనం దీన్ని రివర్స్ రాద్దాం. అంటే మనకేమొస్తుంది? T2 by T1 is equal to P2 V2 by P1 V1. సో దీన్ని మనం ప్రతిక్షేపిద్దాం పై సమీకరణంలో. సో ప్రతిక్షేపిస్తే S2 minus S1 is equal to Cv log P2 V2 by P1 V1 plus R log V2 by V1. ఓకే, ఇప్పుడేముంది? లాగ్ AB ఉంటే మనం ఎలా రాస్తాం? లాగ్ AB ఉంటే లాగ్ దీన్ని విడగొట్టుకోవచ్చు కదా. లాగ్ AB ఉన్నది, దాన్ని ఎలా విడగొట్టుకోవచ్చు? లాగ్ AB అంటే లాగ్ A ప్లస్ లాగ్ Bగా. సో దాని ప్రకారం మనం రాసుకుంటాం అన్నమాట. రాస్తే S2 minus S1 is equal to Cv log, దీన్ని సపరేట్గా ఫస్ట్ రాద్దాం. P2 by P1 V2 by V1 ప్లస్ అలాగే R అంటే మనం Cp minus Cv is equal to R అన్నాం కదా. సో అది ప్రతిక్షేపించుకుంటాం. Cp minus Cv into log V2 by V1. సో S2 minus S1 Cv log, ఇప్పుడు దీన్ని log A B అంటే మనం log A ప్లస్ log Bగా రాస్తాం కదా. సో దాని ప్రకారం తీసుకుంటాం. ప్లస్ Cv log V2 by V1 plus Cp log V2 by V1 minus Cv log V2 by
V1 ప్లస్ CV log V2 by V1 మైనస్ CV log V2 by V1 రెండు క్యాన్సిల్. మిగిలిన ఏంటి మనకి S2 మైనస్ S1 ఈజ్ ఈక్వల్ టు CV log P2 by P1 ప్లస్ CP log V2 by V1. సో ఘనపరిమాణం పీడనంలో ఆదర్శ వాయువులో ఎంట్రోపీ మార్పు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ 3 కేసెస్ని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 12 మార్క్స్కి ఇది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మీకు ఈ నోట్స్ నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను, రాసుకుందరు. థ్యాంక్ యూ. ఏదైనా అర్థం కాలేదు అంటే అప్పటికప్పుడే డౌట్ కింద మెన్షన్ చేయండి, చెప్తాం, క్లారిఫై ఇస్తాను నేను. ఓకేనా?